రాత్రి 10:30కి వచ్చిర్రు, 3 సార్లు వచ్చిర్రు. కాల్ చేసి వెళ్ళిపోండి అమ్మ, మీరు పోయి మీ ఇళ్ళలో ఉండండి, మీకు తర్వాత ఇస్తాం ఇండ్లు అని చెప్తున్నారు సార్. మేము ఉండన్నాం కదా, మాకు ఇండ్లు లేవు, మేము ఉండాలంటే మాకు ఎక్కడైనా ఇండ్లు ఉండాలి కదా, మాకేమి లేకుండానే 10 సంవత్సరాల నుంచి మేము ఆడున్నాం సార్. ఇప్పుడు పట్టుపడని వెళ్ళిపోమంటే మేము ఆడికి వెళ్ళాలంటే మీ చుట్టాలు ఉంటారు కదా, మీ చుట్టాల కాడికి వెళ్ళాలంటే ఒక్కరోజు అంటే వెళ్తాం సార్. మేము సమాలాన్ని తీసుకొని చుట్టాల కాడ 10-15 రోజులు ఉండలేం కదా, కిరాయికి ఉండండి అని అంటారు సార్. మా కాడ మేము చేసుకుంటేనే బతికేటోళ్ళం, కిరాయిలకి తీసుకొని పోయి మా పిల్లల్ని మేము ఎలా చదువుకోవాలి సార్? మా వండుకొని తినే గిన్నెలు కానీ మొత్తం ముద్ద చేసేసిర్రు, రమ్ములతో సహా మొత్తం గుల్ల అయిపోయినాయి సార్. తీసుకొచ్చుకోనికి ఏకిలు పెట్టిర్లే కానీ అవి మేము తీసుకొచ్చుకోవడానికి టైం కానీ ఇలేదు సార్. మేమంతా ఆగంగా వచ్చినాం సార్. మీకు ఏం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు? మాకు ఇండ్లే కావాలి సార్, మాకు ఇంత ప్లేస్ చూపించిన ఆ ప్లేస్ లో బతుకుతాం సార్. మాకేం ఇల్లు ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఇస్తా అని చెప్పింది సార్, మా కాడికి ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు 4 రోజులు అయ్యింది. హైదరాబాద్ లో ఉన్న సార్ వచ్చిండి ఇక్కడికి చూడడానికి, ఇక్కడున్న సార్ రాలేదు కదా సార్ మా కోసం.